హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. కోనసీమలో అటు ప్రముఖ పుణ్యక్షేత్రంగాను మంచి పర్యాటక కేంద్రంగాను ప్రసిద్ధి చెందిన ఒక మంచి బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ పచ్చని కొబ్బరి చెట్ల మధ్య అరటి తోటల మధ్య ఓ పెద్ద మర్రి చెట్టు నీడన మంచి నాటుకోడి అలాగే వేడివేడి గారెలు వేసుకుని తింటుంటే అబ్బా ఆ మజా మామూలుగా ఉండదు. నాటుకోళ్ళతో రెడీగా ఉన్నాం. ఈరోజు మెనూ ఏంటంటే నాటుకోళ్ళు అలాగే వేడివేడి గారెలు రైసు ఈరోజు మెనూ. అయితే వండేది మేం కాదు, ఈసారి మా అమ్మ సీతారత్నం సీన్లోకి వచ్చింది. మా అమ్మ సీతారత్నంతో నాటుకోడి కూర వేడివేడి గారెలు రెడీ చేయించబోతున్నాం. కోనసీమలో ఉన్న ధనమ్మ మర్రి అనే ఒక పిక్నిక్ స్పాట్లో వంట అయితే స్టార్ట్ చేసాం. గతంలో అయితే కోనసీమ కొబ్బరి తోటల్లో గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం జరిగింది మేము. అయితే చాలామంది కోరిక మేరకు అంటే ఇలాంటి ప్లేస్లో ఈ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. సజెషన్ అనే కాదు, గతంలో కూడా అంటే పాత రోజుల్లో ఇలాంటి కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం. అయితే పొగ మాత్రం అందరికీ పట్టలేదు. మా వాడైతే అప్పుడే లేచిపోయాడు అనమాట. పొగ దారుణంగా అవుతుంది. అంటే గ్యాస్ స్టవ్ మీద వంట చేసినంత ఈజీ కాదు ఈ కట్టెల పొయ్యి మీద చేయడం. గ్యాస్ మీద వండుకున్నది వేరే టేస్ట్ వస్తుంది, పొయ్యి మీద వండుకున్న టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఎగిపోయినాయి కదా, అంటే చికెన్ వేసేటప్పుడు అదే నాటుకోడి. అంటే ఇప్పుడు ఇందులో ఇలా కలిపి పెట్టావు కదమ్మా, అసలు ఏమేమి వేసావు ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద, ఆడుకున్న మసాలా అంటే అందులో ధనియాలు జీలకర్ర గసగసాలు లాంగమొగ్గలు అవన్నీ కలిపి మనం ఆడుకున్నాం. మనకి కావాల్సిన పెరిగేసుకుని కొంచెం పెరిగేసుకోవచ్చు. నానిబాబు కొంచెం అలా పెట్టే, నేను చెప్తానమ్మా. నాటుకోడి కూర వండాలంటే ఏమేం కావాలమ్మా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర గసగసాలు, ఇవన్నీ కూడా అవి మసాలా చేసుకోవడానికి, మసాలా ఆడుకోవడానికి. ఓకే. ఉప్పు, కారం, పసుపు. ఈ ధనమ్మర్రి నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? ధనమ్మర్రి దగ్గర బాగా ధనమ్మర్రి నా పెళ్ళికి ఉన్నప్పటి నుంచే ధనమ్మర్రి అంటే తెలుసు. ఇది వరకు మా అమ్మగారింటి కాడి నుంచి ధనమ్మర్రి కాడికి వచ్చేవాళ్ళం కాదు. నా పెళ్ళి అయిన తర్వాతే ఈ ధనమ్మర్రి కొత్త ధనమ్మర్రి. కొత్తపేటకి అంటే రావులపాలెం దగ్గర కొత్తపేట ఉంటుంది, అది మండల కేంద్రం. ఆ కొత్తపేటకి దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ ధనమ్మ మర్రి అనే ప్రాంతం ఉంటుంది. ఇది ఒక లంక ప్రాంతం అన్నమాట. అంటే కొంచెం గోదావరి, చిన్న గోదావరి దాటి వస్తే ఒక గోదావరి పాయ, ఆ పాయ దాటిన తర్వాత
చుట్టూ కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు మధ్యలో ఈ ధనం మర్రి ఉంటుంది. ఈ మర్రి చెట్టు కానీ అక్కడ టెంపుల్ కానీ అట్మాస్ఫియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఎస్పెషల్లీ కార్తీక మాసం అయితే ఇంకా ఇక్కడ చాలామందికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. కార్తీక మాసంలో ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. రకరకాల వంటలు, నాన్ వెజ్లు, ఎస్పెషల్లీ అంటే ఈ అమ్మవారు కాబట్టి అమ్మవారికి కూడా నైవేద్యం కూడా పెడుతుంటారు. వండుకున్న తర్వాత కొంచెం తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత అందరూ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా తింటూ ఉంటారు అనమాట. పసుపు, కారం, అప్పుడే నేను ఆడించిన కారం. మా అమ్మ ఆడించిన కారం అంట. చాలా శాంతంగా ఉంటాం అన్నమాట మనం. వినాయకుల్లానే ఉంటాం నువ్వు కూడా. వినాయకుల్లాగా శాంతం, కాకపోతే కొత్త పూజ ముందు. బాబా బాబా ఉప్పు కారం చూసాను కదా, మీకు కంగారు పెడతాను కానీ ముక్కతో సహా పెడతాను మీకు. బాగుందమ్మా. మూత డేస్ కాసేపు ఉడకనిద్దామా? ఇంకా ఉడకరా. అన్నీ వేసుకున్న తర్వాత ఎంతసేపు ఇలా బాయిల్ అవ్వాలమ్మా? ఒక గంట అలా చిన్న మంట మీద ఉడకనివ్వాలి కూర. బాగా ఉప్పు కారం అన్ని పట్టి టేస్ట్ వస్తుంది. అసలు నాటుకోడి వండుకునే విధానమే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ చాలామంది నాటుకోడి వండుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అంటే నాటుకోడి ఎక్కడ సరిగ్గా కుదరదు అనుకుని చాలామంది భయపడుతూ ఉంటారు. జనరల్ చికెన్ వండినట్టు నాటుకోడి కూరని వండుకోలేరు. కాకపోతే అన్నిటికంటే సింపుల్ ప్రాసెస్ ఈ నాటుకోడి కర్రీ. ఉల్లిపాయలు, అటు పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసుకుని తర్వాత వాటిని బాగా వేగనిచ్చిన తర్వాత, అంటే కొంచెం బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఏదైతే ఆ మాంసం ఉంటుందో ఆ మాంసంలో ఇవన్నీ కలిపేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకున్న ఈ మాంసాన్ని ఏగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాం. నెక్స్ట్ కారం, పసుపు, ఉప్పు మళ్ళా కలిపేసుకుని పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఓకే, అంతే. ఇంత చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కట్టెలు పొయ్యి కాన్సెప్ట్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కానీ ఇలాంటి అట్మాస్ఫియర్లో నిజంగా ఇలా చేసుకుంటే మాత్రం ఆ మజా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్టెల పొయ్యి మీద ఇలాంటి నాటుకోడి కూర వండుకుంటే టేస్ట్ అయితే మాత్రం గిరగతీస్తుంది అన్నమాట. నానిబాబు ఉడికిందో లేదు చూడు. ఉఫ్ ఉఫ్ అని ఉదుకుని తిను. ఇలాగే చూపిస్తాను. ఇలా ఉందా, తీసుకున్నావా అని ఊదుకుని చిన్న బైట్ కట్ చేసుకుని. నాటుకోడి కూర అయితే మాత్రం ప్రిపేర్ అయిపోయింది. నాటుకోడి లొట్టలు వేసుకుని తినాలనిపిస్తుంది. రెడీ అయిపోయింది. ఇంకా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి గారెలు సిద్ధం అవుతున్నాయి. అమ్మ, అసలు గారెలు ఎట్లా తయారు చేసుకుంటారు ఏంటి? అసలు గారెల ప్రాసెస్ ఏంటి? ఎలా చేసుకుంటే బాగుంటాయి? మినపప్పు నానబెట్టుకోవాలి. మినపప్పు బాగా నానబెట్టుకున్న తర్వాత దాన్ని గ్రైండర్లో వేసి ఆడేసుకోవాలి. ఆడేసుకున్న పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఓకే. జీలకర్ర కూడా, కొంచెం జీలకర్ర,
చాలు. ఇలా ఈ పాలతో పిల్ల తీసుకొని ఆ ముద్ద చేసుకొని ఓకే. మినపగారెలు, నాటుకోడి, అలాగే రైసు, మంచి ప్లెజెంట్ చల్లని గాలి వస్తుంది. ధనమ్మరి అనే ఒక ప్రాంతం ఇది. ధనమ్మరిలో వెనకాల మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, అలాగే చుట్టుపక్కల అంతా కూడా ఫుల్ గ్రీనరీ అనమాట. ఇలాంటి ప్లేస్లో కూర్చుని ఇలాంటి భోజనం చేస్తే ఆ మజానే వేరు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు తినేద్దాం. ఆ గారెలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట, చాలా క్రిస్పీగా. కర్రీ మంచి స్పైసీగా, నాటుకోడి బా అదిరిపోయింది. కర్రీ, ఉల్లిపాయలు వేసిన గారెలు సూపర్. గోదావరి జిల్లాలో అల్లుడు వచ్చాడంటే ఖచ్చితంగా మెనూలో ఉండే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ మినపగారెలు, అలాగే నాటుకోడి కూర. అదిరిపోయినాయి అమ్మ సీతారత్నం గారు, గారెలు అదిరిపోయినాయి. కట్టెల పొయ్యి మీద కొంచెం కష్టపడ్డట్టున్నావు కదా, మరి అలవాటు తప్పిపోయింది. మరి అలవాటు తప్పిపోయింది కాబట్టి కష్టం అనిపించింది. పొగ జనరల్గా నాటుకోడి అయితే మనం బయట ఎక్కడన్నా తింటే కనుక చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇంట్లో వండుకున్నా కూడా ఒక్కొక్కసారి చాలా గట్టిగానే ఉంటుంది. బట్ ఇలా బయట కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఈ నాటుకోడి చాలా బాగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది నిజంగా. అలా నోట్లో పెట్టుకుంటే అలా ఈజీగా మంచి టేస్ట్తో అదిరిపోయింది. ఓవరాల్గా మా అమ్మ సీతారత్నం తయారు చేసిన ఉల్లి గారెలు, నాటుకోడి కూర అదిరిపోయింది. ఆ టేస్ట్ మాత్రం బాబా తింటుంటే ఆ స్పైసీనెస్ కానీ, అంటే ఆ కర్రీలో ఆ స్పైసీనెస్ కానీ, ఆ గారెలో కమ్మదనం కానీ సూపర్ అనమాట. ఎస్పెషల్గా ఇప్పుడు నేనున్న ప్లేస్ గురించి చెప్పాలంటే ఈ ధనమ్మర్రి మంచి పిక్నిక్ స్పాటు. కోనసీమలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కోనసీమలో ఉన్న చాలామందికి ఈ ధనమ్మరి గురించి చాలా బాగా తెలుసు. వాళ్ళు రెగ్యులర్ పిక్నిక్ స్పాట్ ఏదైనా ఉంది అంటే అది ధనమ్మరే. ఈ ధనమ్మరి దగ్గరికి చాలామంది సరదాగా గడపడం కోసం వస్తుంటారు, ఇక్కడే వంటలు చేసుకుంటారు. చాలామంది అయితే ఇళ్ళ దగ్గరే తయారు చేసుకుని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సరదాగా తింటూ ఉంటారనమాట. ఇక్కడ ఉన్న ధనమ్మ తల్లి చాలా పవర్ఫుల్ గాడ్ అని ఇక్కడ లోకల్స్ నమ్ముతూ ఉంటారు. పర్యాటకంగా కూడా చాలా అందమైన ప్రాంతం. ఇలాంటి అందమైన ప్రాంతంలో ఇలాంటి మంచి భోజనం తింటే మాత్రం
అదిరిపోద్ది అంతే. ఇది ఇవాల్టి నాటుకోడి ఉల్లి గారెల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.